ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది సర్కార్. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన దరఖాస్తులతో పాటు ప్రత్యేక అప్లికేషన్స్ తీసుకున్న సర్కార్ జూన్ నెలలో రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియటం, సర్పంచ్ ఎలక్షన్స్ టార్గెట్ గా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కార్లా కాకుండా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలతో కలిపి రేషన్ కార్డు జారీ చేసేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది సర్కార్. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన దరఖాస్తులతో పాటు ప్రత్యేక అప్లికేషన్స్ తీసుకున్న సర్కార్ జూన్ నెలలో రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియటం, సర్పంచ్ ఎలక్షన్స్ టార్గెట్ గా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కార్లా కాకుండా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలతో కలిపి రేషన్ కార్డు జారీ చేసేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్రంలో దాదాపు 10 లక్షల పైగా రేషన్ కార్డులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే జూన్ నెలతోని ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి అని. దానిలో భాగంగా ఇప్పటికే సెపరేట్ గా రేషన్ కార్డులతో పాటు ప్రజాపాలన దరఖాస్తులలో ప్రత్యేకంగా అప్లికేషన్స్ తీసుకున్న గవర్నమెంట్ జూన్ మంత్ లోనే పార్లమెంట్ రిజల్ట్ రాగానే కూడా ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవాలి. అయితే మనము గతంలో పలు మార్లు కూడా చర్చించుకున్నాము. వరుస పెట్టి ఇప్పుడు ఒక ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్, అలాగే జనవరిలోనే ఎండింగ్ లోనే సర్పంచ్ల పదవి కాలం కూడా ముగిసిపోయింది. అయితే ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇమీడియట్ గా నిర్వహించే అవకాశం ఉంది. అయితే గ్రామాల్లో ప్రధానంగా ఊర్లలో కూడా ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డు ఇమీడియట్ గా జారీ చేయడం కూడా మళ్ళీ గ్రామాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ కి స్వాతంత్రం వచ్చాక దాదాపు 60 ఏళ్ల పాటు ఏదైతే గ్రామాల్లో ఉన్న ఓటు బ్యాంక్ ని మళ్ళీ తిరిగి సంపాదించేందుకు కూడా రేవంత్ సర్కారు అదే ప్రక్రియలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మేబీ ఇటు పొలిటికల్ గా తో పాటు అట్లే ప్రజలకు కూడా మంచి చేయాలనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. అయితే దీనిలో భాగంగా జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా ప్రధానంగా గవర్నమెంట్ నిర్ణయించింది. అయితే ఎర్లియర్ అయితే ఒక ఫ్యామిలీ హెడ్ ఫోటో ఉండేది, లేకపోతే ఇండివిజువల్ గా ఒక ఫ్యామిలీకి గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో మీద జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ది ఈ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఉండేది. కానీ ఈసారి మాత్రము గవర్నమెంట్ అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ ఫోటోని, మొత్తం అందరి ఫోటోని కూడా ముద్రించే విధంగా కూడా చర్యలు చేపడుతుంది. దాని ద్వారా ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోతో పాటు అందరి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఏ స్కీమ్ అయినా కూడా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఫోటో కాపీ తీసుకొని వెళ్ళినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఏవైతే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో 6 గ్యారెంటీలు వాటన్నిటితో కూడా లబ్ధి పొందొచ్చు. ఫ్యామిలీ హెడ్ వెళ్లి ఆ రేషన్ కార్డు చూపెట్టాల్సిన పర్లేదు. ఇంకా ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారో అంటే 18 ఏళ్లు నిండి ఈ స్కీమ్స్ కి అర్హులైన వారు ఎవరెవరైతే ఉంటారో ఉమెన్ గానీ మెన్ గానీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా ఈ రేషన్ కార్డ్ ని ఫోటో కాపీ తీసుకెళ్లినా కూడా వాళ్ళు లబ్ధి పొందించే విధంగా కూడా ప్రధానంగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది. అయితే ఎర్లియర్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీతో కలిసి ఉన్న రేషన్ కార్డ్ ని జారీ చేసేలా కూడా ప్రధానంగా కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే మనం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో వాటన్నిటికీ కూడా విడతల వారీగా జారీ చేస్తారా, లేకపోతే ఒకేసారి జారీ చేసే అవకాశం ఉందా? 10 లక్షల మందిని ఒకటేసారి ఇవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి సందీప్. ఎందుకంటే చాలా స్క్రూటినీ ఉంటుంది. దాని గురించే చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా దాదాపు లక్షల సంఖ్యలో కూడా అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు 90 లక్షల పైగా కూడా అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా స్క్రూటినీ చేయాలి. ప్రధానంగా వైట్ రేషన్ కార్డ్ అనేది కూడా ప్రధానంగా మ్యాండేటరీ చేశారు. గృహలక్ష్మి పేరిట
ఇట్ ఉమెన్ కి 2500 కావచ్చు, అలాగే సిలిండర్ 500 రూపీస్ కే కావచ్చు, అలాగే దాంతో పాటు గృహజ్యోతి పేరిట ఉచితంగా 200 యూనిట్స్ లోపల ఫ్రీ పవర్, వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక గైడ్ లైన్ ఫ్రేమ్ చేసిండ్రు. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికే ఇది ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయని గవర్నమెంట్ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు మనము ముందుగా అనుకున్నట్టు 2021లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత అప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇస్తామని. సో అప్పట్లో చాలా మంది కూడా సెకండ్ వేవ్ కరోనా తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు అప్లై చేసుకున్నారు. సో తర్వాత వరుస పెట్టి మునుగోడు ఉప ఎన్నిక ఇలా రావడంతోనే ఇంకా అప్లికేషన్స్ అన్ని పెండింగ్ లో పడిపోయాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నతో పాటు ప్రస్తుతం కొత్తగా కూడా అప్లై చేసుకున్నారు. లేకపోతే ఎర్లియర్ గవర్నమెంట్ లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా ఈసారి రీఅప్లై చేసుకోవచ్చు. దాదాపు ప్రభుత్వ వర్గాలు చెప్పేది దాదాపు 10 లక్షల వరకు కూడా ఉంటాయి మొత్తం కొత్త అప్లికెంట్లు వైట్ రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డ్ కి. సో వీటన్నిటికీ కూడా జూన్ నెలలో జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో ప్రాసెస్ స్టార్ట్ చేసి దీన్ని నాకు తెలిసి 3 phases లో గవర్నమెంట్ పెట్టచ్చు. ఎట్ ఏ టైం 10 లక్షల మందికి ఇవ్వలేరు, ఎందుకంటే స్థానికంగా అధికారులతో పాటు వీరందరూ కూడా వెళ్లి అక్కడ లోకల్ యూజువల్ గా అయితే ఎర్లియర్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక సర్టిఫికేట్ రావాలి. బిలో పావర్టీ సర్టిఫికేట్ అంటే ఫస్ట్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉండేది. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు దానికి విఆర్ఓ వెళ్లి వెరిఫికేషన్ చేసేవాడు. ఎవరైతే సదర్ అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్లి వెరిఫికేషన్, స్థితిగతులు, చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి రియల్ గా అయినా అర్హుడైన వైట్ రేషన్ కార్డు కానీ ఆ ఎంక్వైరీ అనంతరం ఒక ఎంఆర్ఓకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన అనంతరం ఒక 1 week కి ఎంఆర్ఓ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేవారు. దాంతో వాళ్ళు వైట్ రేషన్ కార్డు అర్హులయ్యి మళ్ళీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఆన్లైన్ లో కూడా వాళ్ళు అప్లై చేసుకునేవారు. ఇది జరిగే ప్రక్రియ. మరి సరి కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి ఇట్లా సేమ్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినట్టే అలాగే కాస్ట్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ గా కూడా నేరుగా దరఖాస్తులో చేసుకున్న వాళ్ళకి స్క్రూటినీ చేసి ఒక వెరిఫికేషన్ అయిపోయాక ఇస్తుందా అనేది కూడా దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది మనకు పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రక్రియ చేపడతారో అప్పుడు మనకు క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.